హలో, వెల్కమ్ టు రమా వ్లాగ్ ఆలిన్నర్. సో నేను ఈరోజు ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం అందరం కైట్స్ ఎగరేస్తూ ఉంటాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో ఉండి ఎగరేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మా అమ్మ కిందికి వచ్చిన తర్వాత ఫుల్ తిరుగుతుంది, ఏంద్రా అంత నల్లగా వచ్చినావు అని చెప్పేసి. సో ఈసారి ఈ నల్లగా అవ్వడం ఆపడం ఎట్లా అని చెప్పేసి నేను దీని గురించి రీసెర్చ్ చేసి ఒక ఈజీగా మనకు రెడీమేడ్ అవైలబుల్ ఉండే కొన్ని టిప్స్ తీసుకున్నాను. సో వాటిని ఈరోజు నేను మీకు చెప్తాను, వీలైతే ఫాలో అవ్వండి. అలాగే చేతులు కట్ అవ్వడానికి కూడా నేను చాలా సెర్చ్ చేశాను. యాక్చువల్గా ధూల్పేటలో కూడా ప్రతి షాప్లో అడిగిన ఏమన్నా ఉంటాయా చేతికి పెట్టుకోవడానికి అంటే ప్రతి ఒక్కరు ప్లాస్టర్ పెట్టుకోండి అదే సరిపోతుంది, లేదంటే బట్ట ప్లాస్టర్ ఉంటుంది అది పెట్టుకోండి సరిపోతుంది. సో ఇట్లాంటి ఆన్సర్సే వచ్చినాయి. సో వాటికి కూడా నేను రకరకాల ఆప్షన్స్ తీసుకున్నా. సో అవి కూడా నేను మీకు ఈరోజు చెప్తాను. సో ఈ వీడియోలో నెక్స్ట్ 3 థింగ్స్ మీకు పరిచయం చేస్తా. ఆ 3 ఒకసారి చూడండి, ఏవైతే మీకు కన్వీనియంట్ అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు వాడుకోండి. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ కర్చీఫ్. సో ఇది వచ్చేసి రెడీమేడ్ అవైలబుల్. సో మనకు ఐస్కి మాత్రమే ఓపెన్ ఉంటుంది, మిగతా ఫేస్ మొత్తం కవర్ అయిపోతుంది. సో ఇట్లా ఫేస్ మొత్తం కవర్ అయిపోయింది, నాకు ఓన్లీ ఐస్ మాత్రమే ఓపెన్. అండ్ ఈ ఐస్కి కూడా నేను నార్మల్గా గాగుల్స్ పెట్టుకుంటాను. సో ఇప్పుడు నేను పెట్టుకోలేదు, కానీ కైట్ ఫెస్టివల్ అప్పుడు ఖచ్చితంగా గాగుల్స్ కూడా వాడతా. సో దట్ నా ఫేస్ మొత్తం కవర్ అయిపోతుంది, ఎక్కడ కూడా స్పేస్ ఉండదు. సో దీని నుంచి మనం అట్లీస్ట్ ఐ డోంట్ నో 100% కాకుండా ఉండగలమా అనేది నాకు కూడా తెలియదు, బట్ ఇది ఒక చిన్న ప్రయత్నము. సో వీలైతే మీరు కూడా ట్రై చేయండి. సో ఇది సెకండ్ ఐటమ్, ఇది వచ్చేసి హ్యాండ్ గ్లవ్స్. సో లాస్ట్ ఇయర్ అయితే నేను ఈ హ్యాండ్ గ్లవ్స్ యూజ్ చేసే చాలా కైట్స్ ఎగిరేసిన, పెద్ద పెద్ద కైట్స్ లైక్ 2 pound 3 pound కైట్స్ని హై లెవెల్కి ఎగిరేయాలంటే చేతులు అయిపోయాయి. సో ఈ గ్లవ్స్ యూజ్ చేసి నేను చాలా వరకు అయితే సేవ్ చేసుకున్నా, కటింగ్ని నా హ్యాండ్స్కి సేవ్ చేసుకున్నా చాలా వరకు ఫింగర్స్. సో ఇలా ఉంటుంది. డీల్కి అయితే పర్వాలేదు, ఇది దెర్ విల్ బి నో ఇష్యూ. బట్ ఓన్లీ కీన్స్ వాళ్ళకి ఎట్లుంటుంది అనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను ఎక్కువగా డీలే వాడతా. సో ఇదైతే బాగానే పనికొచ్చింది నాకు. సో ఈ ఇయర్ కూడా నేను పెయిర్ ఆఫ్ డిఫరెంట్ గ్లౌజెస్ ఆర్డర్ చేసుకున్నా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఈ లింక్స్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అన్నీ ప్రొవైడ్ చేస్తాము. సో దాని నుంచి మీకు ఏమన్నా నచ్చితే ఆర్ఎల్స్ ఇంకేమన్నా డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయాలనుకుంటే రిలేటెడ్గా ఉన్నవి ట్రై చేయాలి. ఇవి కాకుండా ఇంకా సింప్లెస్ట్ వే కూడా ఉంది ఫింగర్స్ కట్ కాకుండా ఉండడానికి. అవి వచ్చేసి బెలూన్స్. సో నార్మల్గా ఇవి పెయింటర్ బెలూన్స్. సో పెయింటింగ్ వేసేటప్పుడు వేసుకుంటారు ఇవి. సో ఇది ఇట్లా వేసుకుంటే కూడా ఈ బెలూన్ అంత ఈజీగా కట్ కాదు, ఇది మన నార్మల్ బెలూన్ క్వాలిటీ కాదు, ఇది చాలా మందం ఉంటుంది. సో అంత ఈజీగా కట్ కాదు ఇది మనకు. సో దీన్ని కూడా ట్రై చేయొచ్చు మీరు, అమెజాన్లో చాలా అవైలబుల్ ఉన్నాయి ఇట్లాంటివి కూడా. పెయింటర్ బెలూన్స్ అని చెప్తే కూడా మీకు వచ్చేస్తుంది సెర్చ్లో. సో దీనివల్ల కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది మనకు. అంత పెద్ద గ్లౌజులు ఎందుకు నాకు అనుకుంటే ఇట్లాంటివి తీసుకొని ఒక 2 ఫింగర్స్కి వేసేసుకున్నామంటే సరిపోతుంది, మనకు సేఫ్గా కూడా ఉంటుంది. సో దట్స్ ఆల్ in this video guys. So happy kiting and safe kiting. Thank you.